అందరికీ నమస్తే అండి. చూడండి, నేను మీకోసం ఏమేమి తీసుకొచ్చాను. బ్యాలెన్స్ డైట్ తీసుకొచ్చాను. చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, దీనిది రైస్, వేడి వేడి రైసు, బఠానీలు, ఎగ్స్, టమాటా చట్నీ, తర్వాత ఇది మన మెంతికూర టమాటా కర్రీ. ఎగ్స్ల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్స్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎవరైతే పేషెంట్స్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు, షుగర్ పేషెంట్స్, తర్వాత డయాబెటీస్ పేషెంట్స్, మన క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు మాత్రం వైట్ ఎగ్ తినండి. మిగతా వాళ్ళందరూ కూడా ఎల్లో ఎగ్ తినండి, వైట్ ఎగ్ తినండి. చాలా మంచిది మన ఆరోగ్యానికి. మన క్వాషాకర్ అనే జబ్బు నుంచి కూడా కాపాడుతుందండి మన ఈ ఎగ్స్. అట్లాగే బఠానీలో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది, మనల్ని చాలా ఆరోగ్యంగా ఇస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే అధికంగా ఉంటుంది కాబట్టి, అట్లాగే ఇనుము అధికంగా ఉంటుంది కాబట్టి మన రక్తహీనతను తగ్గిస్తుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మెగ్నీషియం ఉండటం వల్ల మన లివర్ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం. రైస్ తక్కువగా తినండి, ఆరోగ్యంగా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి రైస్. ఈ రైస్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ తీసుకోండి, ఆరోగ్యంగా ఉంటారు. అట్లాగే టమాటా చట్నీ. టమాటాలో లైకోపీనియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ సెల్స్ని చంపుతుంది. విటమిన్ సి అధికంగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. అట్లాగే విటమిన్ దీంట్లో పొటాషియం కూడా టమాటాలో అధికంగా ఉంటుంది కాబట్టి మన గుండె, మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఐరన్ అంటే ఇనుము ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి రక్తహీనత తగ్గించి చాలా ఆరోగ్యంగా వస్తుంది. అంత మంచిదండి ఈ టమాటా చట్నీ కానీ, టమాటా సూప్ కానీ, ఏదైనా సరే ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు ఉంటుంది. మరి మనం రైస్ తీసుకోకుండా కూడా ఉండదండి. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటే కూడా మనకి ఎనర్జీ అనేది ఉండదు, అసలు మనం ఇలా అయిపోతాం. కాబట్టి తగినంత రైస్ తీసుకోవట్లే తప్పు లేదు, ఎక్కువగా తీసుకోవద్దండి. రైస్ ఎవరు కూడా మోతాదుగా తీసుకోండి, చాలా మంచిది. ఒక 150 గ్రాముల రైస్ తీసుకోండి సరిపోతుంది. బఠానీలు ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి రైస్ తక్కువ తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ భోజనాన్ని ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం పూట తీసుకోండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. రోజు 2 ఎగ్స్, బఠానీలు కప్పు, తర్వాత మెంతికూర టమాటా కర్రీ, టమాటా చట్నీ, రైస్. మా ఛానల్ నచ్చినట్టయితే మీరందరూ మాకు సపోర్ట్ చేసి, మీరందరూ చూసి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించాలని మా యొక్క విన్నపం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.